హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో 10 అవర్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 56 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక బస్ జర్నీ 1 night లో జరిగే స్టోరీ అనమాట. అది కూడా స్టోరీ మొత్తం కూడా మాక్సిమం ఒక బస్సులో జరుగుద్ది. ఆ బస్ అయితే చెన్నై నుంచి కోయంబత్తూర్ అయితే వెళ్తూ ఉంటుంది. ఆ బస్సులో అయితే ఒక మర్డర్ అయితే జరుగుతుంది అనమాట. ఆ కేసును సాల్వ్ చేయడానికి ఇన్స్పెక్టర్ కాస్ట్రో సిబి సత్యరాజ్ అయితే ఎంటర్ అవ్వడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా కూర్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. మన ఛానల్లో తెలుగు రివ్యూస్తో పాటు అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటాము. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్కి ప్రిఫరెన్స్ ఇచ్చేలాగైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మెయిన్ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే సెకండ్ ఛానల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ అయితే వస్తుందో ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్య. నాకైతే బాగానే అనిపించింది. మరీ సూపర్ ఏం కాదు, ఎందుకంటే నేను చాలా థ్రిల్లర్స్ చూసేసాను కాబట్టి ఇట్ వాస్ ప్రెడిక్టబుల్. సో అందువల్ల ఓకే, వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎంగేజింగ్ ప్రెమిస్ అని చెప్పాలి భయ్య. ఎందుకంటే మొత్తం సెటప్ అంతా కూడా బస్సులోనే పెట్టుకుని ఆ మర్డర్ని సెట్ చేసుకుని అండ్ ఒక క్లాక్ టికింగ్ సెటప్ అయితే పెట్టుకుంటారన్నమాట టైమింగ్ది. అది నేను చెప్పలేదు, కావాలనే స్పాయిలర్ అవుతుందని చెప్పేసి. ఆ సస్పెన్షన్ అయితే చాలా బాగా సెట్ చేసుకున్నారని చెప్పాలి. ప్రమేష్ ద్వారా అయితే నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్గా సిబి సత్యరాజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఆ పోలీస్ క్యారెక్టర్లో చాలా డిటర్మైన్డ్గా ఉంటారు. అండ్ ఇన్వెస్టిగేషన్ అన్నది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్ నుంచి. సో ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఆ రోల్లో చాలా బాగా చేశారని చెప్పాలి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే మెయిన్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ భయ్య. సినిమాటోగ్రఫీ పరంగా అండ్ మ్యూజిక్ బై కేఎస్ సుందరమూర్తి సూపర్ అని చెప్పాలి. ఆ బీజిఎం సినిమాటోగ్రఫీ అయితే త్రూ అవుట్ ద మూవీ అదిరిపోయింది. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది బీజిఎం మెయిన్గా. వీటి పరంగా నాకు బాగా వర్కౌట్ అయింది మూవీ. అండ్ ఎటువంటి అన్వాంటెడ్ సోది అయితే ఉండదు భయ్య. లైక్ సాంగ్స్ కానీ, రొమాన్స్ కానీ, అన్వాంటెడ్ సెటప్స్ కానీ ఇలాంటిది అయితే ఏమీ ఉండదు. అందువల్లే నాకు వన్ టైం వాచబుల్ అనిపించింది. ఇక్కడ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ ప్లాట్ పాయింట్స్. అందరికీ కాదు, సస్పెన్స్ థ్రిల్లర్స్ నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను కాబట్టి నాకైతే ప్రిడిక్టబుల్గా అనిపించింది. బట్ మీకు అనిపించకపోవచ్చు, మీకు ఆ ట్విస్ట్లు వర్కౌట్ అవ్వచ్చు. ఐ థింక్ సో. నాకైతే నెగిటివ్ అది. క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా అంతగా ఏముండదు భయ్య. ఎందుకంటే రన్ టైం తక్కువే, 2 hours లోపే ఉంటుంది కాబట్టి మరీ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ మీద అంత కాన్సన్ట్రేషన్ అయితే ఏం పెట్టలేదు వాళ్ళు. అది కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. క్లైమాక్స్ పరంగా కొంచెం డిసప్పాయింట్ అవుతారు భయ్య. మరి నేనైతే అయ్యాను. మరి ఎందుకో కొంచెం అంత సెటిల్డ్ గా అనిపించలేదు, ఏదో రష్డ్ గా అనిపించింది నాకు. క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఓవరాల్ గా మూవీ అయితే చెప్తున్నాగా వన్ టైం వాచబుల్. మీరు ఎక్కువ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలాంటివి ఏం చూడలేదంటే మీకు బాగా నచ్చచ్చు. ఇన్ కేస్ ఎక్కువ చూస్తూ ఉన్నా అలాగా అనుకుంటే గనక వన్ టైం వాచ్ భయ్య. గివ్ ఇట్ ఎ ట్రై. ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో కూడా చూసేచ్చు, పర్లేదు. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.